అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉండిపోతున్నాయో తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడవుతాడు. ఈ సంవత్సరం 12 రాసుల్లో అత్యంత అనుకూలంగా ఫలితాలు పొందబోయే రాసుల్లో వృషభ రాశి ఒకటి. వృషభ రాశికి లగ్నంలో గురుడు ఉండడం, పంచమంలో కేతువు, లాభంలో రాహువు, దశమంలో శని సంచారం ఉంటుంది. మార్చి 29వ తారీఖున దశమంలో ఉన్న శని లాభస్థానానికి వెళ్తాడు. షష్టగ్రహ కూటమి లాభస్థానంలో ఏర్పడుతుంది. దాంతోపాటు మే నెలలో 3 గ్రహాల కదలికలు ఉన్నాయి. ఒకటి గురుడు లగ్నంలోంచి ద్వితీయ స్థానానికి, కేతువు పంచమంలోంచి చతుర్థ స్థానానికి, రాహు లాభస్థానం నుంచి దశమ స్థానానికి. ఎందుకు రాహు లాభస్థానం నుంచి దశమ స్థానానికి, కేతు పంచమ స్థానానికి, చతుర్థ స్థానానికి వెళ్తాడంటే అవి 2 గ్రహాలు కూడా వక్రంలో ప్రయాణం చేస్తాయి. అంటే ముందు నుంచి వెనక్కి వెళ్తాయి. అందుకని 11వ స్థానం నుంచి 10వ స్థానానికి రాహు, 5వ స్థానం నుంచి 4వ స్థానానికి కేతువు యొక్క సంచారం ఉంటుంది. శని దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్తాడు. ఈ యొక్క శని కదలిక తర్వాత వృషభ రాశి వారికి మరింత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి జూలై, ఆగస్టు నెలలో మంచి ఆర్థిక లాభాలు వృషభ రాశి వారు చూస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వాళ్ళు ఉన్న స్వస్థానం వదిలి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మే నెల తర్వాత వృషభ రాశి వారికి ఊహించిన వ్యక్తులు లేదా బంధువులు దగ్గర నుంచి స్థిరాస్తి కానీ, ధనం కానీ ఊహించని లాభాలు కలగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రమోషన్స్, ఆర్థిక లాభాలు లాంటివి తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా మీ ముందు సాగవు. మీకు అనుకూలత వస్తుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది. కొంచెం మనస్పార్థాలు రావడానికైతే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ విషయంలో ఒకరు కొంచెం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అన్నది చాలా ముఖ్యం. దాంతోపాటు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఎటువంటి సమస్యలు వీళ్ళని వృషభ రాశి వారిని బాధ పెట్టవు. ప్రత్యేకించి మే నెల తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక దాని మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. సాత్విక ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కేతు, రాహు యొక్క ప్రభావాలు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు నిర్మాణం చేయడానికి చాలా మంచి సమయం. స్థిరాస్తులు, వారసత్వ సంపదని మార్చడానికి కానీ, లేదంటే దాన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి పూర్తిగా కుటుంబం పరంగా ఆదాయం అన్నది అభివృద్ధి చెందుతుంది. అంటే వీరొక్కరికే కాకుండా వీరి కుటుంబంలో వచ్చే ఆదాయం అంతా కూడా అది ఇన్కమ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి అష్టమ స్థానం అధిపతి శుక్రుడు మే నెల తర్వాత వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు. తద్వారా కొంచెం ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావడం, ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కొద్దిగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, నీలం రంగు పువ్వులు కనుక దొరికితే ఆ పువ్వుల్ని మీ ఇంటి ముందున్న మురికి కాలువలో వాటిలో వేయడం వల్ల ఈ దోష నివృత్తి జరుగుతుంది. దాంతోపాటు వృషభ రాశి వారికి ఈ రాహు యొక్క సంచారం దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో ఉండడం వల్ల ఎవరైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా గిఫ్టింగ్గా ఇస్తే మటుకు తీసుకోవద్దు. అలాగే వీరు కూడా ఎవరికి ఇవ్వడం అంత మంచిది కాదు. ప్రత్యేకించి వెండి వస్తువులను ఎక్కువగా వాడండి. వెండి ధరించడం కానీ, వెండి వస్తువుల్లో ఆహారం తినడం, మంచినీరు తాగడం కానీ చేయడం ద్వారా చాలా అనుకూలమైన ఫలితాలు వృషభ రాశి వారికి ఏర్పడతాయి. దాంతోపాటు మీకు వీలైనప్పుడల్లా నెలకు ఒకసారన్నా బెల్లాన్ని దానంగా ఇవ్వడం వల్ల మీరు అత్యంత అనుకూలమైన ఫలితాలని పొందబోతున్నారు. నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే కనుక అమ్మవారికి ప్రతి శుక్రవారం, నెలకొక శుక్రవారం అయినా కుంకుమార్చన జరిపించడం ద్వారా నూతన వాహన యోగం అన్నది కలుగుతుంది.
వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత బంధాలు ఇంకా మరింత గట్టిపడే యోగం కనిపిస్తుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారు వారి ఇంట్లో శుభకార్యాలు చాలా ఘనంగా చేయగల శక్తిని ఆ భగవంతుడు కల్పిస్తాడు. దాంతోపాటు ఈ వృషభ రాశి వారు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం, ఒంటరి మహిళలకి అవసరార్థం ఏదైనా దానం చేయడం వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. సందేహాలు ఏమన్నా ఉంటే కింది ఇచ్చిన నెంబర్కి సంప్రదించవచ్చు. మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.